అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై మెడికో ప్రియాంక మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె గత 6 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఇంకా ముమ్మరం చేశారు. అటు ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా ఐజాకు చెందిన మెడికో ప్రియాంక రాజమండ్రిలో పీజీ చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తోంది. కానీ అంతలోనే ఘోరం. మాల్ గేట్ దాటేలోపు అంతా అయిపోయింది. మద్యం మత్తులో కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు అగంతకులు. కారుతో 3 సార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాత్రి 11 గంటలకు స్వతంత్ర హాస్పిటల్ నుంచి సమాచారం అందుకొని మరో వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసినట్లు కూడా ఆధారాలు దొరికాయి. అటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మెడికో ప్రియాంక హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 3 రోజులుగా మృత్యువుతో పోరాడింది. యాప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా ఆమె శరీరం సహకరించలేదు. శరీరంలో సోడియం లెవెల్స్ 16 కంటే తక్కువగా ఉండడంతో ట్రీట్మెంట్ సాధ్యం కాలేదు. సో ప్రియాంకను ఎలాగైనా కాపాడటానికి డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్గా ప్రియాంక చనిపోయింది. కానీ ఇంతటి సెన్సిటివ్ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారు? సెక్షన్లు పదే మార్చడంతో కేసును తప్పుదో పట్టించే కుట్ర జరుగుతుందా అని ఆరోపణలు వినిపించాయి. అందుకే ఆదివారం ఉదయం రాజమండ్రి ప్రకాష్ నగర్లో పోలీసులని ప్రియాంక తండ్రి వెంకటేష్, డిఎస్పీలు దేవరాజ్, సుభాష్తో మాట్లాడారు. కేసులో సెక్షన్లు వీక్గా ఉన్నాయా, దోషులకు శిక్షలు పడేలా విచారణ జరుగుతోందా అని ఆరా తీశారు. సో ఇది ముమ్మాటికి మర్డర్ అన్నది వాళ్ళ తండ్రి వాదన. తప్పతాగి యాక్సిడెంట్ చేసేవారిని వదిలిపెట్టకూడదన్నది ఆయన ఆక్రోశం. యాక్సిడెంట్ చేసి ప్రియాంక మరణానికి కారకులైన దశ్వంత్, జోసఫ్, ఎడ్వర్డ్స్ పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్లో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్య కేసుగా మారుస్తారు. కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తామని ఎస్పీ కిషోర్ తెలిపారు. సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రియాంక మృతిపై విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం కోల్పోవడం కలిచివేస్తుందని చెప్పారు. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే జైల్లో ఉన్నారని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. సో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు సీఎం. సో బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అండ్ ప్రియాంక మృతిపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అండ్ ప్రియాంక మృతి తనను ఎంతగానో కలిసివేస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న పవన్ ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ప్రియాంక ఘటనపై ఇటు హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు. ఆమె తండ్రి వెంకటేష్తో ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రియాంక మృతిపై రియాక్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల నిర్లక్ష్యం వల్లే, కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, లేదంటే ప్రియాంక ప్రాణాలతో ఉండేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో రాజమండ్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజమండ్రిలో ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ బంద్ అయ్యాయి. సో ఇటు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు, ఇంకా పార్టీలకు అతీతంగా చాలా మంది బయటకు వచ్చి ఇటు అయితే మెడికో ప్రియాంకకు న్యాయం జరగాలంటూ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటు శాంతియుత మార్గంలో మేము నిరసనలు చేసుకుంటాం, మాకు ధర్నాకి అనుమతి ఇవ్వండి అని చెప్పి పోలీసులను కోరిన పరిస్థితి. సో ఎలాంటి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే మార్గాని భరత్, వైసీపీకి చెందినటువంటి నేత మార్గాని భరత్ అక్కడ ఒక ధర్నా కూడా చేపట్టారు. దానికి సంబంధించి ఒక హై డ్రామా కొనసాగుతోంది. ఆల్రెడీ విచారణ జరుగుతుండగానే వైసీపీ అక్కడ మళ్ళీ ఒక విధ్వంసం క్రియేట్ చేస్తుందనే మాడ్యూల్లో ఇటు పోలీసులు కూడా వాళ్ళ యొక్క బంద్కి నిరాకరించారు. ఒకవేళ ఎవరైనా ప్రదర్శనలు, నిరసనలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవమంటూ కూడా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా ప్రియాంక హత్యను, లేదంటే ప్రియాంక డెత్ను నిజంగా రాజకీయం చేయడం అవసరం అంటారా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే
ఎక్కడ మర్డర్ జరిగినా, లేదంటే అనుకోకుండా హత్య జరిగినా, లేదంటే ఇంకోటి జరిగినా రాజకీయ నేతలు మొత్తం అంటే పోలీసులు ఒక ప్రాపర్ ఎంక్వైరీ కోర్టుకి ఛార్జ్ షీట్ ఇవ్వకుండానే ఇదంతా రాజకీయం చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? చాలా మంది మాట్లాడుతున్నారు అనవసరంగా కూటమి సర్కార్ వచ్చింది, అందువల్లే ఆ అమ్మాయి చనిపోయింది అని. నిజంగా వాళ్ళు తప్పతాగి రావడానికి, లేదంటే ఇంకేదన్నా అక్కడ జరగడానికి కారణం నిజంగా పోలీసులా లేకపోతే ప్రభుత్వమా? అనుకోకుండా జరిగింది కాదు ఇది. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు తాగున్నారు, నిందితులిద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. సో ఆ మద్యం మత్తులో జరిగిన దారుణమే ఇది. ఎప్పుడైతే మెడికో ప్రియాంక ఒక్కసారి డాష్ ఇవ్వగానే, కారు డాష్ ఇవ్వగానే ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళని తిట్టిందో, కళ్ళు కనపట్లేదా రాస్కెల్ అని చెప్పి తిట్టిన మాట ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. అయితే ఆ మాట అన్న తర్వాత మద్యం మత్తులో ఉన్న వీళ్ళిద్దరూ, దస్వంత్, జోసెఫ్ ఇద్దరు రెచ్చిపోయారు. రెచ్చిపోయిన తర్వాత 3 సార్లు ఆ అమ్మాయిని డాష్ ఇచ్చి తలపై కారుతో ఎక్కించారు, తొక్కించారు. అండ్ దాని తర్వాత స్పాట్లోనే ఆవిడ బ్రెయిన్ కూడా డెడ్ అయింది. వెంటనే స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్లారు. అండ్ దాని తర్వాత అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. దాదాపుగా 6 రోజుల పాటు నరక యాతన అనుభవించి అనంతలోకాలకు వెళ్ళిపోయింది ప్రియాంక. నిజంగా నిండు జీవితం బలైపోయింది. కన్ను మిన్ను కానకుండా అత్యంత దారుణంగా కారు నడిపిన తాగుబోతుల దాష్టికానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్ టైర్ మెడపై నుంచి ఎక్కేయడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుతో పోరాడి చివరికి ప్రియాంక శ్వాస ఆగిపోయింది. రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యుతో పోరాడుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అయితే ఇద్దరు వ్యక్తులు రాత్రి మద్యం మత్తులో ప్రియాంకను కారుతో అనాలోచితంగా ఢీకొట్టారు. అప్పటి నుంచి ప్రియాంక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. తాగుబోతుల పైశాచికత్వానికి రాజమండ్రిలో గాయపడినప్పటి నుంచి మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా అందుకు ఆమె శరీరం సహకరించలేదు. ఎందుకంటే ఆవిడ బాడీలో సోడియం లెవెల్స్ 16 కన్నా తక్కువగా ఉండటం వల్లే ఈ టెస్ట్ సాధ్యం కాలేదు. ఆమెను ఎలాగైనా కాపాడటానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు ప్రియాంక బ్రెయిన్ డెడ్తో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రియాంక మృతి తీవ్రంగా కలిచివేసింది చాలా మందిని. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో విజయారెడ్డి కేసు సంచలనమో, అంతకుముందు ఒడిస్సాలో ఒక మెడికో కేసు అకారణంగా చనిపోవడం ఎంత బాధ కలిగించిందో యావత్ దేశం మొత్తాన్ని. మళ్ళీ అదే తరహాలో మెడికో ప్రియాంక చనిపోవడం నిజంగా అందరినీ కలిచివేస్తోంది. ఇలాంటి రాస్కెల్స్ని ఏం చేయాలంటూ కూడా సోషల్ యాక్టివిస్టులు చాలామంది వీళ్ళని ఏదైతే దస్వంత్, జోసెఫ్ ఉన్నారో వాళ్ళని అనవసరంగా టైంపాస్ చేయకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. హ్యాంగింగ్ ఏదైతే ఉరివేయడం కూడా కాదు, ఎట్టి పరిస్థితుల్లో హ్యాంగ్ చేయాలంటూ చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని టైం పాసులు చేసుకుంటూ కేసులు, కోర్టులు అంటూ పిటిషన్లు, మళ్ళీ క్వాష్ పిటిషన్లు, వాళ్ళ తరఫున ఎవరో రావడం, మళ్ళీ ఇంకొకరు రావడం, ఇలాంటివి జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఇప్పటికే గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. పోలీసుల తరఫున ఒక ప్రాపర్ ఛార్జ్ షీట్ కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. సో రిమాండ్ సంబంధించి ఇప్పటిదాకా వాళ్ళ వెనకాల ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే ఉన్నారంటూ కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది నేతలు వాళ్ళు చేస్తున్న పోస్టులు నిజంగా అభ్యంతరకరం. ఇక్కడ ప్రియాంక అంటే వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని వాంటెడ్గా చంపారా, లేకపోతే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం బయటకు వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సిందే. పోలీసుల ముందున్న సవాల్ ఏంటంటే, ముందు అసలు వాళ్ళు కావాలనే అమ్మాయిని చంపేశారా, లేదంటే అనుకోకుండా మధ్యమత్తులోనే అందరూ అనుకుంటున్నట్టుగా జరిగిందా? ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ప్రజలు మొత్తానికి చెప్పాలి అసలు ఆ ఎన్కౌంటర్కి ముందు ఏం జరిగింది,
ఆ కస్టడీలో వాళ్ళు చెప్పిన నిజాలేంటి, అవన్నీ నిజంగా పోలీసులు పబ్లిక్ డొమైన్లో ఉంచితే రేపన్న రోజు ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు మనకి, మనం జాగ్రత్తగా వెళ్తున్న రోడ్డు మీద ఆపోజిట్ వాడు కూడా జాగ్రత్తగా రావాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పే మాటలకి ఈ యొక్క ప్రియాంక ఘటన ఏదైతే ఉందో నిజంగా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ నిండు ప్రాణం ఖరీదు ఎన్నో నిద్రలేని రాత్రులు. ఎంబీబీఎస్ కోసం, ఇటు నీట్ కోసం తను ఇంటర్లో పడిన కష్టం, వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం పడిన కష్టం, ఇన్ని రోజులుగా 4 గోడల మధ్య హాస్పిటల్ గదిలో నరక యాతన పడుతుంటే, ఈవెన్ హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చాలా మంది మెడికో ప్రియాంక బతకాలంటూ ఇటు అంటే కులాలకి మతాలకి అతీతంగా అక్కడికి వచ్చిన వాళ్ళ పేషెంట్స్ కూడా కిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ప్రియాంక బతకాలి అంటూ చాలా మంది ప్రార్థించారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ రేపొద్దున ఎవరైతే ఉంటారో ఇలాంటి పనులు, లేకపోతే అంటే మితిమీరిన వేగం కావచ్చు, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో, గంజాయి సేవించి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళని వేధించే వాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి నిజంగా బుద్ధి రావాలి అంటే వీళ్ళని మస్ట్గా ఎన్కౌంటర్ చేయాల్సిందే, లేదంటే హ్యాంగ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎట్ ఎనీ కాస్ట్. ఇలాంటి వాళ్ళని నిజంగా ఉంచడం అవసరం అంటారా? మీ కామెంట్స్ నిజంగా చాలా మస్ట్గా అవసరం ఈ వీడియోకి, మీ కామెంట్స్ అనేవి. ఎందుకంటే ఇలా ఒక అంటే మస్ట్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అనేది కనుక అల్టిమేటం ప్రజల దగ్గర నుంచే వస్తే ఇంకొక ఆడపిల్ల ఇలా అర్ధాంతరంగా బలయ్యే ఛాన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా కేసులు చూస్తూ ఉంటాం మనం. సరే అక్కడ అమ్మాయి తప్పు ఉందో అబ్బాయి తప్పు ఉందో, ఒక గొడవ జరిగో ఇద్దరిలో ఎవరిలో ప్రాణం పోతుంది, కానీ అకారణంగా ఎలాంటి తప్పు చేయని ప్రియాంక నరక యాతన అనుభవించింది. మరి నిజంగా ఆ నరక యాతన వీళ్ళు కూడా అనుభవించాలా వద్దా? మస్తు కామెంట్ చేయండి.